యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన సర్వలోకానికి సువార్త అనే ఈ మా టీవీ కార్యక్రమం వీక్షకులందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదములు, స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత భాగాలలో పరలోక రాజ్యపు ఉపమానములు అనే శీర్షికలో అనేకమైన దేవుని రాజ్య సంగతులను మీరు తెలుసుకుంటున్నారు. ఈ భాగములో కూడా ఒక మంచి ఉపమానమును మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోనూ మరియు జనసమూహములతోనూ ఉపమాన రూపముగా చెప్పిన దేవుని రాజ్య సంగతులలో ఒకానొకటి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అదేమిటంటే, ఉపమానముగా ఒక ఆవగింజను ఆయన తీసుకొని పరలోక రాజ్యమును మనుషులకు పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను కూడా మనం చూడగలం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనములు, మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుండి 32 వచనములు, లూకా సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాలలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలను మనం చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గూర్చి చెప్పిన ఒకానొక ఉపమానం. ఈ ఉపమానములో మనకు కనిపించే ఒక సాదృశ్యం ఏమిటంటే, ఆవగింజ, దానిని విత్తడం, అది భూమిలో విత్తబడిన తర్వాత అది ఎదిగి ఫలించడం. ప్రియులారా, ఆవగింజను మనం చూచినప్పుడు ఇంగ్లీష్లో దీనిని మస్టర్డ్ సీడ్ అంటారు. ఆవాలు స్త్రీలందరికీ సాధారణంగా తెలిసినటువంటి ఒక వంటింటి పదార్థం. ఇంగ్రీడియంట్స్గా ఆవాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆవగింజ చూడటానికి ఆకారంలో చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ఆవగింజను గూర్చి ఆయన తెలియజేస్తూ పరలోక రాజ్యము కూడా ఒక ఆవగింజను పోలినదిగా ఉంది అని ఆయన చెబుతున్నారు. ఈరోజు భూమి మీద భక్తి జీవితం, దేవుడు, దేవుని యందల విశ్వాసం, వీటన్నిటిని గురించి ఒక మనిషి ఆలోచిస్తున్నప్పుడు పై రూపాన్ని మొట్టమొదట చూస్తాడు, ఆకారాన్ని మొట్టమొదట చూస్తాడు. ఒక ఆలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆలయం ఎంత పెద్దదిగా ఉంది, దాన్ని కట్టడం ఎంత గొప్పదిగా ఉంది, ఆ ఆలయానికి ఎంతమంది ప్రజలు వస్తారు, ఆ ఆలయానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు ఏంటి, ఇవన్నీ ప్రారంభంలో ఒక సగటు నామకార్థ క్రైస్తవుడు చూచే విషయాలుగా మనకు తెలుసు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మీరు గమనించగలిగితే, పరలోక రాజ్యము ఆకారంలో ప్రారంభంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆకారంలో చిన్నదిగా ఉన్నంత మాత్రాన అందులో విషయం లేదని అనుకోకూడదు. అసలు పరలోక రాజ్యం ఎలా ప్రారంభమైంది, పరలోక రాజ్యం యొక్క మొదలు ఎలా కనిపిస్తుంది? ఒక ఆవగింజను పోలినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆవగింజ చూడటానికి, ఆకారానికైతే చాలా చిన్నదిగా ఉంటుంది. విత్తబడిన అనేక విత్తనములలో దీని ఆకారం చిన్నదే. కానీ ఈ ఆవగింజలో దేవుడు ఎంత పెద్ద వృక్షాన్ని ఉంచాడంటే, కూర మొక్కలన్నింటికంటే ఈ ఆవగింజ విస్తారమైనటువంటి ఆకారము కలిగిన వృక్షముగా మారుతుంది. అది చివరకు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళుతుందంటే, ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని కొమ్మల మీద వ్రాలి నివసించేటంత వృక్షముగా అది మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ ఉపమానాన్ని పరలోక రాజ్యానికి పోల్చుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తెలియజేస్తున్నారంటే, ఎప్పుడూ కూడా పరలోక రాజ్యపు సంగతి ప్రారంభంలో చిన్నదిగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అలాగే మన భక్తి జీవితంలో కూడా అనేక విషయాలు ఇప్పుడు పెద్దవిగా కనిపించకపోవచ్చు. అంటే సర్వలోక దేవునిని మనం నమ్ముకున్నాము, ఈ సృష్టికర్తను మనము తెలుసుకున్నాము, దేవుని మాటలు కలిగిన గ్రంథమును మనం చదువుతున్నాము, ఆ గ్రంథంలో రాయబడిన విషయములను అర్థం చేసుకుంటున్నాము, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నాము. అయితే ఈ భూమి మీద ఉన్న జనులందరిలో మనమే గొప్పవారిగా ఉండాలి కదా. ఈ భూమి మీద ఉన్న మిగిలిన ప్రజలందరికంటే మనము చాలా ఉన్నతులుగా కనిపించాలి కదా అని ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే ఈ పాఠం ద్వారా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. పరలోక రాజ్యమే ప్రారంభంలో ఎలా ఉంటుంది? ఆవగింజను పోలినదిగా ఉంటుంది. అంటే ఆకారంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
ఇంత చిన్నదైన ఆవగింజ విత్తబడిన తరువాత కొంతకాలానికి అది ఎదిగి ఒక మహావృక్షంగా మారుతుంది. దాని యొక్క వైభవం ప్రారంభంలో కాదు, ముగింపులో చూడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ క్రైస్తవ విశ్వాసికైనా దేవుడు ప్రారంభంలో వైభవాన్ని చూపించడు. అతని యొక్క ముగింపు దశలోనే అతనికి వైభవాన్ని దేవుడు చూపిస్తాడు. ప్రియులారా, భూమి మీద బ్రతికిన జనులందరికంటే ఉన్నతుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలందరిలో ఘనుడుగా ఎంచబడ్డాడని మీరు అనుకుంటున్నారా? ఆయన అనేక మంది చేత ద్వేషింపబడ్డాడు. ఆయన అనేక మంది చేత తృణీకరింపను పడ్డాడు. అలాగని యేసుక్రీస్తు వారు చిన్నవారా? అలాగని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న మనుషులతో సమానులా? కానే కాదు కదా. ఆయన దేవుని కుమారుడు. ఆయన లోకులందరికీ రక్షణను అనుగ్రహించగలిగిన ఒక మహాశక్తి స్వరూపం. మరి అలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు లోకంలో ఉన్న మనుషులందరికంటే ఉన్నతుడుగా కనిపించాలి కదా. మరి అందరూ ఆయనను ఎలాగూ సిలువ వేయగలిగారు? ఎలాగూ ఆయన మీద ఉమ్ము వేయగలిగారు? ఎలాగూ ఆయనను నిందించగలిగారు? ఎలాగూ ఆయనను హింస పెట్టగలిగారు? మీరు ఆలోచించగలిగితే అదంతా సహనము, అదంతా ఓర్పు. ఒక ఆవగింజ భూమిలో విత్తబడిన తర్వాత అది ఎదిగి ఫలించేంత వరకు భూమిలోనే ఎలా దాగుని ఉండిపోతుందో అలాగునని యేసుక్రీస్తు వారు కూడా తన జీవితకాలం అంతా తండ్రి అయిన దేవుని దృష్టికి తగ్గింపు కలిగిన వారుగా మనకు కనిపిస్తున్నారు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవించడం ఎలాగో యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా అనేక మందికి ఒక ఉదాహరణగా పాఠాన్ని నేర్పిస్తున్నారు. ప్రియులారా, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేనినో ఆశించి మీరు బ్రతకకుండా ఒక ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించటానికి ఎదురు చూస్తున్న వారై దేవుని యొక్క మంచి ఉన్నతమైన బహుమానమును పొందగోరుటకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా మీరు ఎదురు చూస్తూ జీవించాలి. అందులోనే మీ ఓర్పు, అందులోనే మీ సహనం దేవునికి కనిపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఒక జనాంగముగా ఏర్పరచుకోవటానికి ముందు అబ్రాహాము అనేటువంటి ఒక నీతిమంతుడిని మొదట తన పిలుపు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము తన భార్య అయిన శారాతో పాటు దేవుడు చూపించిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినప్పుడు అబ్రహాము ఒంటరివాడు. అబ్రహాముతో పాటుగా అతని యొక్క భార్య, అతని దాసదాసీలు ఉన్నారే తప్ప అతనికి కుమారులు కానీ సంతానముగా ఒక జనాంగం కానీ కనిపించడం లేదు. కానీ దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహామును ఒక విస్తారమైన జనముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ నక్షత్రముల వలెను, ఇసుక రేణువుల వలెను నీ సంతానమును అభివృద్ధి చేస్తానని అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు. ఈ మాటను అబ్రహాము చాలా గొప్పగా బలముగా విశ్వసించాడు. దీనిని బట్టి దేవుడు అబ్రహామును ఏమంటున్నాడంటే, అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. అబ్రహాము దేవుని మాట నమ్మడంలో అతనికి అంత నీతి ఎలాగూ ఆపాదించబడిందంటే, అవును, అబ్రహాముకు ఈ విషయం అర్థమైంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే ఒక ఆవగింజను పోలినట్టుగా ఉంటుంది. అది ప్రారంభంలో చిన్నదిగా కనిపిస్తుంది, మనుషులందరి దృష్టికి తృణీకరింపబడినదిగా కనిపిస్తుంది, అది ఎన్నిక లేనిదిగా కనిపిస్తుంది. అయినా కానీ ఓర్పును కలిగి ఉండాలి, అయినా కానీ సహనమును కలిగి ఉండాలి. అబ్రహాము ఎంత ఓర్పును కలిగి ఉన్నాడు! అబ్రహాము సహనమును చూపించిన రోజులెన్ని? అవి రోజులు కాదండి, నెలలు, సంవత్సరములు, సంవత్సరములు, సంవత్సరములు. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్రహాము కడుపున ఒక కుమారుడు జన్మించలేదు. అబ్రహాము అలాగే ఒకవైపున సారా ఇద్దరూ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయి ఇక వీరి ద్వారా కుమారులు రావటం అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పటి వరకు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు అంటే, అబ్రహాము పరలోక రాజ్యమునకు ఒక సూచనగా కనిపిస్తున్న ఆవగింజను పోలినవాడై, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచున్నవాడై, దేవుడు చెప్పిన మాట తన ద్వారా నెరవేరుతుందని నమ్మిక కలిగిన వాడై తన జీవితకాలమంతా ధారపోస్తున్నప్పుడు ఆ అబ్రహాములో దేవుడు నీతిని చూస్తున్నాడు. అందుకే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా అప్పటి వరకు దేవుడు ఎదురు చూచాడు. ఇక దేవుడు అనుకున్న కాలం వచ్చేసరికి,
దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేసరికి అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహాము, షారా వీరిద్దరినీ దేవుడు ఆశీర్వదించి వీరి ద్వారా ఒక వాగ్దాన రూపమైన సంతానాన్ని భూమి మీదకి రప్పించాడు. అతని పేరు ఇస్సాకు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ ద్వారా ఒక జనాంగం వస్తుంది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, ఒక జనాంగం వస్తుంది. వారు ఆకాశ నక్షత్రములంత విస్తారముగా కనిపిస్తారు. వారు ఇసుక రేణువులంత విస్తారంగా కనిపిస్తారు. మరి ఇంత గొప్ప వాగ్దానం దేవుడు అబ్రహాముకు చేసినప్పుడు చివరకు వృద్ధాప్యంలో అబ్రహాముకు దేవుడిచ్చిన సంతానం ఎంత అంటే ఒక్కడే ఒక్కడు, అతడే ఇస్సాకు. అయినా దేవుని మాటను బట్టి, దేవుని ఆలోచనను బట్టి ఒక పరలోక రాజ్యము ఆవగించను పోలినట్టుగా ప్రారంభ స్థాయిలో ఎంత చిన్నదిగా ఉంటుందో, దేవుడు ఏర్పరచుకొనబోయే ఇశ్రాయేలు జనాంగం కూడా ప్రారంభంలో చిన్నదిగానే ఉంటుందన్న సత్యమును అబ్రహాము గ్రహించిన వాడై తనకు దేవుడు దయచేసిన ఆ బహుమానమును జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇస్సాకును దేవుని కొరకు పెంచాడు. అబ్రహాము గర్భమున పుట్టినది కేవలం ఒక్కడే, ఇస్సాకు. ఆ తర్వాత ఇస్సాకునైనా దేవుడు ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములంత విస్తారముగా తన జనాంగాన్ని వృద్ధి చేస్తాడనుకుంటే, ఇసుక రేణువులంత విస్తారముగా దేవుడు తనకు సంతానాభివృద్ధిని కలుగు చేస్తాడనుకుంటే, ఇస్సాకు గర్భమును కూడా ఇద్దరే కవలలు జన్మించారు, ఏసావు, యాకోబు. అందులో ఏసావు తన జ్యేష్ఠత్వమును పోగొట్టుకొనుటకు ఒక పూట కూటి కొరకు దానిని అమ్మివేసుకున్నాడు. అంటే ఏసావు భ్రష్టుడైపోయాడు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా ఏర్పరచబడబోయే ఇశ్రాయేలీయులకు అతడు వారసుడుగా కనిపించడం లేదు. దేవుడిచ్చే ఫలమును ఏసావు పోగొట్టుకున్నాడు. ఇక మిగిలినదెవరు? యాకోబు ఒక్కడే. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదమును సంపాదించుకున్నాడు. యాకోబు దేవుని యొక్క శ్రేష్టమైన జ్యేష్ఠత్వమును కాపాడుకున్నాడు. అక్కడ కూడా యాకోబు ఒక్కడే కనిపిస్తున్నాడు. అబ్రహాము కడుపున ఇస్సాకు, ఇస్సాకు కడుపున యాకోబు. ఒక 3 తరములు గడిచిన తర్వాత యాకోబు గర్భమున దేవుడు మరలా తన వాగ్దానమును నెరవేర్చుతున్నాడు. యాకోబు నుండి దేవుడు 12 మంది ఇశ్రాయేలు గోత్రీకులను తీసుకుని వచ్చాడు. అంటే దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుతాడు, కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయమంతా దేవుని కొరకు బ్రతికేవారు ఎలా ఉండాలి? ఒక ఆవగింజను పోలిన వారై ఉండాలి. వారు విత్తబడాలి. విత్తబడిన తరువాత వారు ఫలించాలి. ఫలిస్తూ ఓపికను, సహనమును వారిలో చూపించాలి. అలా చూపించగలిగినప్పుడు వారి యొక్క ముగింపు దశ ఎలా ఉంటుందంటే ఒక మహావృక్షంగా ఉంటుంది. వారు విత్తబడినప్పుడు మిగిలిన విత్తనములన్నిటికంటే చిన్నవారే. వారు భూమిలో పడినప్పుడు వారితో పాటుగా పడినటువంటి విత్తనాలతో పోల్చినప్పుడు వారు ఆకారంలోనూ పరిమాణంలోనూ చాలా చిన్నవారే. కానీ వారు దేవుని మీద విశ్వాసం ఉంచి, వారు దేవుని కొరకు బ్రతకనుద్దేశించి, వారు దేవుని కొరకు ఫలిస్తే కనుక ఓపికతో, విశ్వాసముతో, నిబద్ధతతో దేవుని కొరకు వారు బ్రతకగలిగితే కనుక తప్పకుండా మంచి ఫలితమును వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆవగింజను గూర్చిన ఉపమానమును పరలోక రాజ్యానికి ఆపాదిస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆవగింజ భూమిలో పడి అది ఫలించిన తర్వాత అది భూమి మీద ఉన్న కూర మొక్కలన్నిటికంటే ఒక పెద్ద వృక్షంగా ఎదిగింది. అది ఎంత పెద్ద వృక్షం అయిపోయిందంటే ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చి ఆ చెట్టు కొమ్మల మీద నివాసం ఉంటున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని కొరకు బ్రతకనుద్దేశించేవారు ఎవరైనా సరే వారి ప్రారంభపు స్థితిలో, వారి మొదటి కాలంలో చిన్నవారుగా ఉంటారు, తక్కువ వారుగా ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులలో వారు ఏదో నాకు ఘనత దక్కలేదని, ఏదో నేను సాధించలేకపోయానని, ఎందరో నా వెనక రావటం లేదని వారు దిగాలు పడవలసిన అవసరత లేదు. వారు దేవుని విడిచిపెట్టాలనే ఆలోచన కూడా రాకూడదు. ప్రియులారా, ఆవగింజ ఎంత చిన్నదిగా ఉంటుందో దేవుని కొరకు బ్రతికేవారు కూడా ప్రారంభంలో చిన్నవారుగానే ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీనిని ఒక సాదృశ్యంగా మనకు చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం లక్షల కొద్దీ కనిపిస్తుంది. వీరంతా ఎవరిలో నుండి వచ్చారు అనగానే అబ్రహాములో నుండే కదా, ఇస్సాకులో నుండే కదా, యాకోబులో నుండే కదా.
అందుకే దేవుడు ఎప్పుడు తన్ను గూర్చి జ్ఞాపకం చేసుకోవాలనుకున్నా, ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చెయ్యాలనుకున్నా, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భూమి మీద లక్షల కొద్దీ ప్రజలను చూసి ఉండకపోవచ్చు. అయితే వారిలో దేవుడు దేనిని చూచాడో తెలుసా? విశ్వాసమును చూచాడు. వారిలో దేవుడు నమ్మకత్వాన్ని చూచాడు. వారిలో దేవుడు ఓర్పును, సహనమును చూచాడు. నేనొక్కడనే, నా గర్భమును పుట్టినవాడొక్కడే, నా గర్భమును పుట్టినవాడొక్కడే అని వీరు దిగాలు చెంది దేవుని మాటను పక్కన పెట్టి వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకున్నట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తుందా? లేదు కదా. వారు దేవుని కొరకు ఆలోచన చేశారు. వారు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు. అవును, దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ప్రారంభంలో మేము తక్కువగానే ఉంటాం, ప్రారంభంలో మేము చిన్నవారంగానే ఉంటాం, కానీ మా వైభవం అంతా ముగింపులో కనిపిస్తుంది అని ఆనాటి నీతిమంతులు నమ్మారు గనక నిజంగా వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఏ నీతిమంతుడైనా, దేవుని కొరకు బ్రతికి ఏ కుమారుడైనా కుమార్తె అయినా ప్రారంభంలో వారి యొక్క విశ్వాస జీవితం చిన్నదిగా ఉన్నా కానీ దానితో వారు సరిపెట్టుకొనకుండా వారు వెత్తబడి ఫలించే దశలోనికి వెళ్ళి వారు ఓర్పును, సహనమును కలిగి దేవుని కొరకు చక్కగా బ్రతకగలిగితే చక్కని అవకాశమును, చక్కని బహుమానమును, చక్కని విశ్రాంతిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొంది, బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని కొరకు బ్రతుకుతూ ఈ భూమి మీద నాకు కలిగినది ఏంటి అని మీరు ఒకవేళ నిరాశ చెందుతున్నారా? దేవుని వలన నాకు కలిగినదేంటి అని ఒకవేళ మీరు లోక సంబంధమైనటువంటి బ్రతుకులతో అంచనా వేసుకుంటున్నారా? పోల్చి చూసుకుంటున్నారా? అలా ఎప్పటికీ కాకూడదు. మీ కొరకు దేవుడు ఒక ఉన్నతమైన బహుమానమును పరలోకమందు దాచిపెట్టాడు. అది ఈ భూమి మీద ఉన్న కాలంలో మీకు కనిపించదు. దానిని దేవుడు తన యొద్ద దాచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీ కొరకు నివాసములను సిద్ధపరచ వెలుచున్నాను. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, వాటిలో మీరు నివసించాలి. నా తండ్రి ఇచ్చే సింహాసనమును మీరు అధిరోహించాలి. కనుక భూమి మీద ఉన్నప్పుడు మీరు చిన్నవారుగా, తక్కువ వారుగా, కొద్దివారుగా కనిపిస్తారు. కానీ దేవుడు మీకు ఇచ్చే ఆ ప్రతిఫలమును మీరు పొందినప్పుడు ఆ వైభవం ఎవ్వరూ తమ మాటల్లో కూడా చెప్పలేరు. వారి అంచనాలకు అది అందదు. ఈ భూమి మీద ఉన్న మనలాంటి వారిగా దేవుడు అంత గొప్ప సింహాసనాన్ని ఆపాదిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న అతి చిన్నవారమైన మనకు దేవుడు అంత గొప్ప రాజ్యాన్ని ఇస్తున్నాడు అని మనమే ఆశ్చర్యపోతాం. అంత గొప్ప బహుమానాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. దానిని నమ్మటానికి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య ఉపమానముగా ఆవగింజను మనకు చూపిస్తున్నారు. ఆవగింజ భూమి మీద విత్తబడిన విత్తనములన్నింటిలో పోల్చి చూచినప్పుడు అది చిన్నది, ఆకారంలో బహు చిన్నది. కానీ అది విత్తబడి కొంతకాలము అది ఓర్పుతో ఫలించి భూమిలో దాగిపోయి ఆ తర్వాత ఒక చిన్న మొక్కగా, ఆ మొక్క తర్వాత ఎదిగి ఒక వృక్షంగా మారినప్పుడు, ఆ వృక్షము కొమ్మలు వేస్తున్నప్పుడు, ఆ కొమ్మల మీద ఆకాశ పక్షులన్నీ వచ్చి నివాసం చేస్తున్నప్పుడు దాని యొక్క ముగింపు దశ ఎంత అందమైనదిగా, ఎంత గాంభీర్యంగా, ఎంత పెద్దదిగా ఉన్నదో మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును గూర్చి కూడా ముందుగా ప్రవక్తల నోట దేవుడు పలికిస్తూ ఈ విధంగానే సూచిస్తున్నాడు. ఆయన కూడా ఎలా ప్రారంభమయ్యాడు? పరలోక రాజ్యం భూమి మీద ఎలా ప్రారంభమైంది? దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనాలను జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనములు. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఈ కల బహు విచిత్రంగా అతనికి వచ్చింది. ఈ కలలో అతడు ఒక విచిత్రమైనటువంటి ప్రతిమను చూచాడు. ఈ ప్రతిమ ఎలా ఉందంటే శిరస్సు మేలిమి బంగారముతో చేయబడినట్టుగా కనిపించింది. ఆ ప్రతిమ యొక్క రొమ్ము, భుజములు వెండితో చేయబడినవిగా కనిపించాయి. ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడినట్టుగా, మోకాళ్ళు ఇనుముతో చేయబడినట్టుగా, పాదములలో ఒక భాగము
ఇనుము మరి ఒక భాగము మట్టి కలిసినదిగా ఒక ప్రతిమ నెబుకద్నెజరుకు కలలో కనిపించింది. ఈ ప్రతిమ యొక్క భావం ఏమిటి అని తన రాజ్యంలో ఉన్న వారందరినీ అడుగుతున్నప్పుడు ఎవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయినప్పుడు యూదులలో నుండి చెరగా తీసుకుని రాబడిన దానియేలు దేవుని వలన దీని మర్మమును చెప్పగలిగాడు. అలా చెబుతున్నటువంటి క్రమంలో పరలోక రాజ్యము ఎలా ఉద్భవిస్తుందో దానియేలు తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఒక మహాచక్రవర్తికి వచ్చినటువంటి కళకు భావాన్ని తెలియజేస్తూ దానియేలు చెబుతున్నటువంటి ఆ మాటలలో ఆంతర్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. 34, 35 వచనములు 2వ అధ్యాయము దానియేలు గ్రంథం. చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి, ఒక చిన్న రాయి ఆ మహాప్రతిమను విరగగొట్టింది, దానిని కూల్చివేసింది. శిరస్సు మొదలుకొని పాదముల వరకు చేయబడినటువంటి ప్రతి లోహమును కూడా ఈ చిన్న రాయి తుత్తునీయులుగా చేసింది. కళ్ళములోని చెత్త వలె ఏకముగా దంచేసింది. ఈ చిన్న రాయి చేతి సహాయం లేకుండానే ఇంత పని ఎలాగూ చేయగలిగింది? అవును, అది దేవుని సహాయం వలన చేయగలిగింది. ఈ చిన్న రాయి మహాసామ్రాజ్యమునకు పోలికగా చూపింపబడిన ఆ ప్రతిమను సమూల ధ్వంసము చేసింది. ఆ తర్వాత ఆ చిన్న రాయి ఏమైంది? సర్వభూతలమంతా మహాపర్వతమైపోయింది. అప్పటి వరకు ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలన్నీ కంటికి కనిపించకుండా పోయినప్పుడు ఆ చిన్నరాయి మాత్రం సర్వభూతలమంత మహాపర్వతమైంది. అంటే ఇంతకీ ఆ చిన్నరాయి ఎవరి వలన స్థాపింపబడింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలన స్థాపింపబడింది. అదే పరలోక రాజ్యమునకు ఒక సూచనగా కనిపిస్తుంది. ఈ చిన్నరాయి ఆకారంలో చిన్నది, ఆకారంలో ఎన్నికకు రానిది. ఒక మహాప్రతిమ కనిపిస్తున్నప్పుడు ఆ మహాప్రతిమలోని ఏ భాగము ఎక్కడ కనిపించనివ్వకుండా ఈ చిన్న రాయి దానిని అంతటినీ నాశనం చేసింది అన్నట్టుగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పరలోక రాజ్యం అంటే అలాగే ఉంటుంది. ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉన్నా కానీ దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. యేసుక్రీస్తు వారు రోమా సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఆయన భూమి మీదకి పంపింపబడినప్పుడు, ఆయన దేవుని వాక్యమును ప్రకటిస్తూ దేవుని రాజ్యమును పరిచయం చేస్తున్నప్పుడు ఆయన వెంట వెళ్ళిన శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో మరలా ఒకడు తప్పిపోయినవాడు. యేసుక్రీస్తును వెంబడించిన వారు చాలా తక్కువ మంది. మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వెంబడించిన వారు ఎంత తక్కువ మంది అయితే పరలోక రాజ్యము ఆకారంలో ఇంత చిన్నదా? అవును, ప్రారంభంలో దాని ఆకారం చాలా చిన్నదిగానే ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు ఆనాడు ఒంటరిగా ప్రారంభించిన ఆ క్రీస్తు విప్లవం శిష్యులతో కొనసాగింపబడి అపోస్తుల ద్వారా అనేక మందికి చేరవేయబడి ఈరోజు నా ద్వారా పలికింపబడుతూ మీరంతా వింటున్నారు, అనేక మందికి సువార్త ప్రకటన జరుగుచున్నది అంటే కారణం ఏంటి చెప్పండి? ఒకనాడు పరలోక రాజ్యము చిన్నదిగా ప్రారంభమైంది, ఆవగింజను పోలినట్టుగా ప్రారంభమైంది. ఈరోజు విస్తారమైన సామ్రాజ్యంగా మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలకు వెళ్ళినా కానీ క్రీస్తుని గూర్చి ప్రకటనలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకు? దీనికి కారణం ఏమిటి? ఒకనాడు దేవుడు వ్రాయించిన మాటను మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34, 35 వచనాలలో ఒక చిన్న రాయి సర్వభూతలమంత మహాపర్వతం అవుతుంది అని ఆయన తెలియజేశాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకుంటూ దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క స్థాయి చిన్నదిగా ఉన్నదని, మన ఆకారము చిన్నదిగా ఉన్నదని, మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదని మనము బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము విశ్వసించినది, మనము నమ్మినది, మనము అంగీకరించినది, మనము చదువుచున్నది, మనం వినుచున్నది, మనం ప్రకటించుచున్నది చిన్నది కాదండి, సామాన్యమైనది కాదండి. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ మాటలే దిక్కు. ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులందరూ ఈ మాటల దగ్గరకు వచ్చి ఈ మాటల వలన జీవమును పొందవలసిన వారుగా ఉన్నారు. సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఈ మాటల వలన నిత్య జీవం కలుగుతుంది. సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ అగ్నిలో అనగా పాతాళ లోకములో జారిపోకుండా రక్షించగలిగే శక్తి కలిగిన మాటలుగా ఈ మాటలు కనిపిస్తున్నాయి. ప్రియులారా, అంతటి శక్తిని ఈ మాటలలో ఎవరైతే చూడగలరో వారే అంత్యదశలో గొప్పదైనటువంటి బహుమానమును పొందగలగటానికి అవకాశం ఉంటుంది. ఆవగింజను చూస్తున్నప్పుడు ఆవగింజ యొక్క భవిష్యత్తును ఆ గింజలో చూడగలరా? చూడాలి. చూచిన వాడే దానిని విత్తగలడు, చూచిన వాడే దాని యొక్క ఫలమును అనుభవించగలడు. ప్రియులారా, కనుక మంచి నిర్ణయం తీసుకుని
పరలోక రాజ్యం ఒక ఆవగింజను పోలినట్టుగా ఉన్నది గనుక నా క్రైస్తవ జీవితం కూడా, దేవునిలో నా బ్రతుకు కూడా ఒక ఆవగింజను పోలినదై ఉంటుంది. ఈ ఆవగింజ ఆకారంలో స్వల్పమైనదిగా కనిపించినా కానీ దీని యొక్క ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఆ ముగింపు కొరకు నేను దేవుని కొరకు బ్రతకగలుగుతున్నాను. ఆ ముగింపు కొరకు నేను మంచి విశ్వాసమును కాపాడుకుంటున్నాను. ఆ ముగింపు కొరకే నేను ఓర్పుతో ఉంటున్నాను అని మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే అంతటి బహుమానం దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. వచ్చే పాఠంలో పరలోక రాజ్యపు ఉపమానములలో మరొక చక్కని ఉపమానమును మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడైండునుగాక. తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియకన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ జీవవాక్యము కొరకు వందనములు నాయన. పరలోక రాజ్యపు ఉపమానములలో భాగముగా యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఆవగింజను కూర్చున్నటువంటి ఉపమానము తండ్రి ఈరోజు మాకు బోధన అనుగ్రహించింది. క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో ఆవగింజ వంటి ఆకారమును మేము చూచినా కానీ దాని యొక్క ముగింపు చాలా వైభవంతో కూడుకున్నదని, అది విస్తారమైనటువంటి ఆకారముతో ఒక చెట్టుగా మారి దాని కొమ్మల మీద ఆకాశ పక్షులన్నీ వచ్చి నివసింపగలిగినంత స్థాయిని అది పొందగలదని తండ్రి ఉపమాన భావంతో యేసుక్రీస్తు వారు తెలియజేసిన దానిని బట్టి మేము కూడా మా జీవితములలో దేవుని వాక్యముగా మీ మాటలను అంగీకరించి వాటి ప్రకారం బ్రతుకుతున్నప్పుడు తండ్రి మా ముగింపు దశలో మీరు అనుగ్రహింపబోయే నిత్య జీవము కొరకు ఆలోచన కలిగి దాని కొరకే మేము తండ్రి ఆశించి ఈ భూమి మీద ఓర్పును సహనమును కలిగిన జీవితమును కలిగి ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యమును వింటున్నటువంటి మీ పిల్లలందరూ తగిన నిర్ణయం తీసుకొని మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఉపక్రమించువారై తండ్రి వారు మీ చిత్తానుసారముగా బ్రతుకును ఉద్దేశించేవారై ఉండుటకు వారికి సహాయం చేయండి. నాయన, సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమమును అనేక మందికి చేరువ చేయటానికి సువార్త పనిలో సహకారులుగా నిలుచున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. మరొక మంచి పాఠము ద్వారా మీ సత్యవాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడైండునుగాక. వందనములు. ఈ ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వాటిని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. వారంలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన టీవీలో సర్వలోకానికి సువార్త అనే మన టీవీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ప్రస్తుతం పరలోక రాజ్యపు ఉపమానములు అనేటువంటి శీర్షిక ప్రసారం అవుతున్నది కనుక అనేకమైనటువంటి క్రొత్త సంగతులు మీరు అందులో తెలుసుకోవటానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే చూస్తున్న వారు అనేకమైనటువంటి విషయాలను గ్రహిస్తున్నారు. ఇంకా మీ తోటివారికి, మీ పొరుగువారికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ సర్వలోకానికి సువార్త అనే కార్యక్రమాన్ని పరిచయం చేసి ప్రభు సేవలో మీరు కూడా పాలిభాగస్తులవుతారని నేను కోరుకుంటున్నాను. అలాగుననే సోమవారం ఉదయం 7:30కు ప్రసారమైనటువంటి సర్వలోకానికి సువార్త అనేటువంటి ఆ ఎపిసోడ్ మరలా యూట్యూబ్లో OT&NT అనే ఛానల్లో వచ్చే ఆదివారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం అవుతుంది. దానిని కూడా వీక్షకులంతా తప్పకుండా చూస్తారని, మరొకసారి వాక్యాన్ని విని దానిని అర్థం చేసుకుంటారని, పదిలపరుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు సోమవారం ఉదయం 7:30 గంటలకు కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు విద్యుత్ శక్తి లేకపోయినా, ఒకవేళ ఏదైనా అవాంతరం వలన మీరు చూడలేకపోయినా మరలా మీరు ఆ ఎపిసోడ్ను చూడగలిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలి. దానిని మీరు ఒక అలవాటుగా మార్చుకోవాలి. సోమవారం ఉదయం 7:30కు ప్రసారమైనటువంటి ఎపిసోడ్ వచ్చే ఆదివారం ఉదయం 7:30కు యూట్యూబ్లో OT&NT అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతుంది. తప్పకుండా దానిని మీరు వీక్షిస్తారని, నేర్చుకుంటారని నేను ప్రభువు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను.